కుక్కని కొడతాడు సూర్య. ఇంత క్యూట్ కుక్క పిల్లని నువ్వు కొట్టినావు, మీ లోపల మానవత్వం రావాలంటే దీంతో ఆడుకొని నేను ఇవ్వండి అని చెప్పేసి నా వల్ల కాదురా, వద్దురా నాయన, నాకు నిద్ర వస్తుందిరా. నాకు అనిపిస్తుంది ఏంటంటే వాళ్ళు కాన్సెప్ట్ తీసుకోవడంలో ప్రాబ్లం లేదు, ఎగ్జిక్యూషన్ బొక్కెట్రా అని అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ హాఫ్ ఇయర్ ఇంకా కావలేదా? నా పక్కన ఉన్నాడు బావా, ప్రతి 2 నిమిషాలు ఒకసారి ఇట్లాని గురుగారు ఏమన్నా అర్థమవుతుందో సినిమా, ప్రతి 2 నిమిషాలకు ఒకసారి. సో యా, రెట్రో సాయిగాడు రెట్రో చూడలేదు, నేను రెట్రో చూసిన అన్నట్టు. సో రెట్రో మీద నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉండే బికాస్ ఆఫ్ కార్తిక్ సుబ్బరాజ్ అండ్ సూర్య. సినిమాలో పాయింట్ ఏంటి నాకు ఇంకా అర్థం కాదు. కార్తిక్ సుబ్బరాజ్ ఏమన్నాడు, లవ్ స్టోరీ అన్నాడు. లవ్ స్టోరీని గాంగ్స్టర్ డ్రామా, అక్కడ వరకు నాకు ఓకే, ఇబ్బంది ఏం లేదు. దాంట్లో వేరే ఎలిమెంట్స్ పెడతావా అంటే పెట్టు, నాకు ఇబ్బంది ఏం లేదు. ఆపరేషన్ డిప్రెషన్ సినిమాలు పాయింట్లు కూడా ఉన్నాయి దీంట్లో, కానీ దాంట్లో కూడా ఇబ్బంది లేదు. కృష్ణుడు ఎలిమెంట్ కూడా తీసుకొస్తారు రాసాయి, అవి పెట్టినా ఓకే. ఇవన్నీ కలుపుతున్నాం, వీటన్నిటిని కనెక్ట్ చేసి ఒక సింగులర్ ఎమోషన్ ఏంటి, నవ్వు, ఆరెల్స్ నీ ఐడెంటిటీ నువ్వు చెప్పాలి. సిచ్యువేషన్ ఏంటంటే సాయి, సూర్య చిన్నప్పటి నుంచి నవ్వడరా. ఆ సూర్యని ఒక గ్యాంగ్స్టర్ వాళ్ళ వైఫ్ పెంచుకుందామంటే పెంచుకుంటారు. గ్యాంగ్స్టర్ ఎవడు, జోజు జార్జ్. ఎప్పుడు వీడిని కొడుకు లెక్క చూడడు వీడు. వాళ్ళ అమ్మేమో నవ్వాలి, నువ్వు నా కొడుకువి, నాకు పిల్లలు లేరు కాబట్టి నువ్వు చూసుకోవాలని చెప్పేసి చేస్తా ఉంటారు. ఒక సర్టన్ పాయింట్ తర్వాత వాళ్ళ అమ్మ చచ్చిపోతుంది. వాళ్ళ అమ్మని కాశీలో అస్థికలు కలుద్దామని చెప్తే వెళ్తే అక్కడ వాళ్ళకి హీరోయిన్ కలుస్తుంది. అక్కడ కూడా ఆమె ఇదే అంటది, వీళ్ళ అమ్మ చెప్తుంది నువ్వు ఎప్పుడు నవ్వుతా ఉంటే బాగుంటావు వారి నవ్వు అని చెప్పేసి. అంటే ఈ హీరోయిన్ కూడా అదే అంటది డైలాగ్ సేమ్. ఓకే, వీడు కనెక్ట్ అవుతాడు. అమ్మాయి వెళ్ళిపోతుంది. కాశీ నుంచి వస్తుంటే వీళ్ళ నాన్న గ్యాంగ్స్టర్ కదా, ఏదో లొల్లి వాళ్ళ మామతో అయితే వీడు పోయి వాళ్ళ మామని కొడతాడు. కొట్టేసరికి వీడికి పొంగుతుంది ప్రేమ. మా నా కొడుకు ఇడుము చెయ్యి, వీడిని నేను జాగ్రత్త చూసుకుంటే ఇప్పటి నుంచి నువ్వేనా నా కొడుకు అన్నట్టు వీళ్ళు ఏదో తేడాగా ఉందేంటి. మనకి ఫ్లాష్ బ్యాక్ కట్ అయిన తర్వాత సూర్య వాళ్ళ నాన్న జోజు జార్జ్ ఇంకో పెళ్లి చేసుకుంటాడు. వానికి కొడుకు కొడుతాడు. వాడు కుక్కను పెంచుకున్నా అని చెప్తే కుక్కను కొడతాడు సూర్య. ఇది చూపెట్టాడు మనకి బ్యాక్గ్రౌండ్ అయిపోతా ఉంటది. పూజ డే ఏమంటది, ఇంత క్యూట్ కుక్క పిల్లని నువ్వు కొట్టినావు, మీ లోపల మానవత్వం రావాలంటే దీంతో ఆడుకొని నేను ఇవ్వండి అని చెప్పేసి నా వల్ల కాదురా, వద్దురా నాయన, నాకు నిద్ర వస్తుందిరా. ఎగ్జాక్ట్లీ అదే రియాక్షన్ నాకుండే బ్రో. పోనీ సినిమాలో వాళ్ళు పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేస్తారు. ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలు, గొడవలు, లోలు అన్ని వదిలేస్తా, నేను పెళ్లి చేసుకుంటా, ఇది చేసేసుకుందామా అంటే అక్కడ వరకు ఓకే. జోజు జార్జు మీరు ఎవరు రాకండి పెళ్లికి, నేను మంచిగా నేను చేసేసుకుంటా, వెళ్ళిపోతే ఎక్కడికైనా వెళ్ళిపోతా, మీరు నీకు నాకు సంబంధం లేదన్న తర్వాత కూడా జోజు జార్జ్ వస్తాం. ఇదంతా కూడా ఈ లొల్లి, సాంగ్, డాన్స్, పెళ్లి ఇదంతా కూడా సింగిల్ టేక్ లో చూపిస్తారు. దట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. లేదు నేను ఇప్పుడు చంపేస్తాను వాళ్ళ నాన్న అంటే, గోల్డ్ ఫిష్ అని ఒకటి మెయిన్ ఉంటుంది, ఆ గోల్డ్ ఫిష్ ఎక్కడ ఉందో చెప్పు, నేను వదిలేస్తా అని చెప్పేసి వీళ్ళు నాన్న. నేను చెప్పాను నువ్వు అది తప్పులు చేస్తాను అని చెప్పేసి వీడు. సో నువ్వు ఇప్పుడు చెప్పకపోతే నీ పిల్లాన్ని చంపేస్తా అని చెప్పేసి ఇక్కడ డాన్స్ చేస్తున్న పూజా హెగ్డే దగ్గరకు వచ్చి చంపబోతుంటే సూర్య వచ్చి ఆపి వాళ్ళ నాన్న చేయను. అక్కడ నుంచి సినిమా దిగిపోద్ది. ఆ టైంకి చైన్ నరుకుతాడు. చైన్ నరికేసరికి పక్కకి ఇంకెవరో వస్తారు, వాళ్ళిద్దరిని చంపేస్తాడు. సో హీరోయిన్ కాదు, నాకు చెప్పినవా, నాకు ప్రామిస్ చేసినవా, గొడవలు ఆపేస్తా అని చెప్పేసి మరి చెయ్యను నరికినవా. నాకు ఇక్కడ మంట పుట్టుకొచ్చేది ఏంటంటే, అమ్మాయిలు ఎవరైనా కానీ కొన్ని లవ్ చేస్తే వాళ్ళ దగ్గర బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వాడిని నేను మార్చేసి మంచిగా చేసుకుంటాను బిల్లం మింగుతా ఉంటారు చూసినావా. దాన్ని ఒక 2 hours 48 minutes సినిమా తీస్తే దట్ ఈస్ రెట్రో. వాడు చిన్నప్పటి నుంచి రౌడీయే, వాళ్ళ నాన్న రౌడీయే, గ్యాంగ్స్టర్ లానే పుట్టిండు, గ్యాంగ్స్టర్ లానే పెరిగిండు. వాడి లైఫ్ అంతా అట్లే ఉండేసి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నా కోసం ఇవన్నీ వదిలేసి వచ్చే వెనుకకి ఎందుకు ఇక్కడే రుబ్బింద్ర నాకు అక్కడ. సినిమా మొత్తం అంతే బ్రో. నేను మారినని చెప్పడం సూర్య పని, నువ్వు మారలేను దూరం వెళ్ళిపో అని చెప్పడం పూజాకి పని. అంతే, ఏముండదు. క్లైమాక్స్ ఏంటో తెలుసా మావా, వాడు మారాడు. పూజ బి లైక్ మిర్చిలో ప్రభాస్ లాగా. నువ్వు మారవరా. సో ఇప్పుడు ఏంటి, హీరో చంపేసిండా, ఇద్దరిని చంపేసిండు. హీరో వాళ్ళ నాన్న చైన్ నరికేసిండు. గోల్డ్ ఫిష్ అనేది ఒకటి హీరో వాళ్ళ నాన్నకి తెలియదు, అది సూర్యకి మాత్రమే తెలుసు. సూర్య చెప్పేసిన తర్వాత సూర్యని చంపేయాలి. వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. వాడు బయటికి రావాలంటే పూజా హెగ్డే ఎక్కడ ఉందో తెలియాలి. పూజా హెగ్డే ఫరార్, ఎక్కడికో వెళ్ళిపోతుంది. 14 years జైలు శిక్ష పడుతుంది హీరోకి. సూర్య వాళ్ళ ఫ్రెండ్స్ ఎత్తుకుతా ఉంటారు పూజా హెగ్డేని, అడిదికి వీళ్ళ సైడ్ కూడా ఎత్తుతా ఉంటారు. అటు 5 years ఎత్తుతా ఉంటారు. లాస్ట్ కి హీరో వాళ్ళ ఫ్రెండ్ కి పూజా హెగ్డే అండమాన్ లో ఉందని చెప్పేసి తెలుస్తుంది. జైల్లో ఉన్నప్పుడు ఒకసారి ఫైట్ చేస్తాడు. ఎవరు చాలా బాగా ఫైట్ చేస్తున్నావు, ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ తెలుసు, చాలా బాగా ఫైట్ చేస్తున్నావు. కొంతమంది ఇట్లాంటి ఫైటర్స్ కోసం వాళ్ళు ఎత్తుకుతా ఉంటారు. వాళ్ళు జైలు శిక్ష ఎక్కువ ఉన్నా గానీ ఈ ఫైట్స్ కోసము వాళ్ళని తీసుకొచ్చేసి బయటికి తీసుకెళ్తారు. నువ్వు వస్తావా అని చెప్పేసి అడిగితే నన్ను బయటికి తీసుకెళ్ళాను అని చెప్పేసి వెళ్తారు. సో వీళ్ళు ఏం చేస్తారు, వాడిని బయటికి తీసుకొస్తారు. హైలైట్ ఏంటో తెలుసా, సూర్య ఈ 5 years లోపల ఇంకో మార్షల్ ఆర్టిస్ట్ వాని దగ్గర మళ్ళీ ఫైట్స్ నేర్చుకుంటాడు. ఇంకా వీడ బయటకు వచ్చేసి వీళ్ళు ఎవరైతే వీని తప్పిస్తారో వీళ్ళని ఫైట్ చేసి మన ఫ్రెండ్స్ తోటి పారా. అర్థమైందా?
ఫ్రెండ్స్ తో పరారు. వీళ్ళందరూ కలిసి ఒక నవ్వుల డాక్టర్ ని పట్టుకుంటారు. నవ్వించి వైద్యం చేసే డాక్టర్ ఉంటాడు, దట్ ఈస్ జయరాం. ఇక్కడ రోత కామెడీ పడతా ఉంటది, సూపర్ కామెడీ. ఇక్కడ నవ్వాలా ఏడవాలా అన్నట్టుంటారు అనమాట. తీసుకొస్తారు. ప్లాన్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు హీరోయిన్ అండమాన్ లో ఉంది కదా, నేను కూడా అండమాన్ లోకి వెళ్ళాలి. కాకపోతే రామ్ నేను మారినంటే నమ్మదు కాబట్టి నేనేం చేస్తా, ఒక నవ్వుల డాక్టర్ ని కిడ్నాప్ చేస్తా. కిడ్నాప్ చేసి వాడిని నేను కాంపౌండర్ లెక్క పెట్టుకొని నేనే డాక్టర్ అని చెప్పేసి ఇదంతా మారిపోయినా ఇప్పుడు అందరినీ నవ్వించి వైద్యం చేస్తున్నానంటూ నమ్మిస్తా హీరోయిన్. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. దట్ ఈస్ ద ప్లాన్. అంటే ఒకటి చెప్తాను, నాకు అనిపిస్తుంది ఏంటంటే వాళ్ళు కాన్సెప్ట్ తీసుకోవడంలో ప్రాబ్లం లేదు, ఎగ్జిక్యూషన్ బొక్కెట్రా అని అనుకుంటున్నారు. ఇది ఫస్ట్ హాఫ్ ఏం కాదు, కావలేదా? ఇది ఫస్ట్ హాఫ్ ఏరా. ఫస్ట్ హాఫ్ లో 45 minutes 50 minutes చెప్తున్నారు అనేది, 50th minute ఏదో చెప్తున్నా. అయ్యా జాను, సినిమా కేకయ్యా, నువ్వు వదిలే అయ్యా. అండమాన్లకి వెళ్తారు కదా ఇప్పుడు. అక్కడ అండమాన్ లో ఉండే కొంతమంది ఊరి ప్రజలు ఉంటారు bro. వాళ్ళు స్లేవ్స్. దట్ ఈస్ ద పాయింట్. హీరోయిన్ ఇక లాస్ట్ కి చేస్తాడు, అది చేస్తాడు, కలుస్తారు, తర్వాత హీరోయిన్ ఎవడో కామెంట్ చేస్తాడు, వీడు కొడదామని ట్రై చేస్తాడు, మళ్ళీ వీడేం చేస్తాడు, నీట్ గా వాళ్ళ దగ్గరికి పోయి నేను నవ్వుల డాక్టర్ కాబట్టి మీకు షో చేస్తే మీరు నవ్వుతారు అని చెప్పేసి పోతాడు, వాళ్ళని కొడతాడు. కొట్టిన తర్వాత హీరోయిన్ తీసుకొచ్చి మీకు క్షమాపణ అడిపిస్తాడు. డాక్టర్ మాకు చాలా నవ్విచ్చేసి మా తప్పు తెలిసేలా చేశాడు, ఈజ్ అ ఫెంటాస్టిక్ డాక్టర్, చాలా మారిపోయారు అని చెప్పేసామంటే గుంట ఫ్లాట్. Really? Just like that? Is that true? Yeah, that's true. నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. వా ఇదంతా ఫస్ట్ ఆపేరా. లాస్ట్ కి ఇట్లా పెట్టి హీరోయిన్ వీడికి కలిసి కాబట్టి బండి మీద వెళ్తుంటే నవ్వుతాడు. ఇన్ని ఏళ్ళుగా నవ్వని సూర్య నవ్వుతూ బండి మీద రావడం, అది కట్టు బాగుంది. ఆ ఒక్క సీన్ మంచి అనిపించింది, ఎందుకంటే ఆ నవ్వదాన్ని చాలా బాగా చూపిస్తారు, నవ్వాలని చెప్పేసి. అక్కడ సీన్ కట్టేది. అక్కడ మనకి ఎవరైతే ఉంటారో వాడు మెయిన్ నాజర్ కొడుకుంటాడు. ఆ కొడుకే మెయిన్ విలన్ టెక్నికల్లీ. వాడిని సెటప్ చేసి ఇటుకి వీళ్ళు వస్తున్నారు, ఇప్పుడే కలిసిరు వీళ్ళు, కట్ ఇంటర్వెల్ అక్కడ కట్టేది. సినిమా సెకండ్ హాఫ్ నుంచి ఎటో వింగేసింది బాబా, చెబుతున్నా కదా, ఎటో వింగేసింది నాకు అర్థంగా కాదురా. ఈ ఎవరైతే స్లేవర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక గుడి ఉంది, కృష్ణుని దగ్గర జరిగేది ఒక గుడి ఉంటది. ఆ గుడిలో ఒక శూలం పెట్టాలి. ఆ శూలం పెట్టాలని చెప్పి ఎవరైతే ఈ స్లేవర్ ఉంటాడో నాజర్ ఒక పెద్ద బంగారు శూలం తయారు చేసుకుని ఆ గుడిలో ఆవిష్కరించడానికి పోతాడు. సడన్ గా పూజారికి అక్కడ పైత్యం వచ్చినట్టు ఆయనకి దేవుడు పూనుతాడంట. ఇది ఫ్లాష్ బ్యాక్. పూని నువ్వు ఇంతమంది నరకం చూపిస్తున్నావు, నిన్ను కూడా నరకం చూపించి చంపేటోడు ఒకడు వస్తాడు, ఆయన బాడీ మీద ఈ శూలాకృతులను ఒక మచ్చతో పుడతాడు, టాటు కాదని ఒక మచ్చ, ఒక గుర్తుతో పుడతాడు, వాడు వచ్చి నేను చంపేస్తాడు, నీ టోటల్ సామ్రాజ్యాన్ని అంతా కూల్ చేస్తాడు అని చెప్పేసి చెప్తాడు. ఎవరిలో పుడతారు, ఈ ఎవరైతే నువ్వు స్లేవర్స్ లో పెట్టుకున్నావో ఆ స్లేవర్స్ లకేంచే కృష్ణుడి జన్మాష్టమి, కృష్ణుడు పుట్టిన రోజే వాడు కూడా పుడతాడు, ఆ పుట్టినోడు నేను చంపేస్తాడు అని చెప్తాడు. నాజర్ ఏం చేస్తాడు, ఆ టైంలో పుట్టిన వాళ్ళందరినీ పిల్లలందరినీ చంపుతా పోతాడు. కంసుడు లెక్క. ఓకే, ఇదంతా జరుగుతుంది. హీరో అక్కడ నుంచే అండమాన్ నుంచి తప్పించుకొని వచ్చి జేయు జార్జ్ దగ్గర అడాప్టెడ్ గా చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇదంతా యాక్చువల్లీ బట్ ఈ సినిమాకి ఎందుకో సింక్ కాదు కదా. ఇది ఎప్పుడు వస్తుంది తెలుసా, లాస్ట్ 30th minute వస్తుంది. లాస్ట్ 30th minute ఆ మచ్చది స్టార్టింగ్ నుంచి చూపిస్తాం. మచ్చ వెనకాల స్టోరీ కొంచెం రివీల్ చేసుకుంటూ వస్తే ఇంకా బాగుండేది. 2.5 hours సినిమాలో 2 hours సినిమా టోటల్ లవ్ స్టోరీ గ్యాంగ్స్టర్ లెక్క చూపించి లాస్ట్ 30 minutes లాస్ట్ 40 minutes నేను ఈ ఎమోషన్ రేకెత్తిస్తా అంటే పోతుంది, సినిమా అనే పోయింది. సినిమా ఏంటి, ఐడెంటిటీ, నవ్వాలి, అందరు నవ్వించాలి. అక్కడ పెట్టే ఇంకో ఏంటంటే అక్కడ స్లేవర్స్ ఎవరు నవ్వులు డాక్టర్లు అని చెప్పేసి తర్వాత వీళ్ళు జోక్ లేసిన నవ్వరు. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పెద్ద హై సొసైటీ వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. వీళ్ళందరూ నవ్వట్లేదు సార్ అని అడిగితే వీళ్ళు ఎవరు ఎప్పుడు నవ్వరండి, నేను చెప్తానే వీళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, అరే నవ్వండి రా అనేసరికి వాళ్ళు నవ్వుతారు. అట్లా టోటల్ ఈ నవ్వు అనే ఒక పాయింట్ మీద తీసుకెళ్దామని ట్రై చేస్తాడు. ఒక సీన్ పెట్టినా వీళ్ళు ఎవరు నవ్వరు, ఎప్పుడు వీళ్ళది ఇట్లా ఉంటదని కట్టు ఎప్పుడు మళ్ళీ లాస్ట్ వచ్చేసి వాళ్ళు నవ్వడం తప్ప ఇంకా మధ్యలో ఎమోషన్ పడదు. పోనీ విలన్ గానికి తెలిసింది ఎవరు, మన నాజర్ వాళ్ళ కొడుక్కి వీడు వచ్చిండు, వీడు ఇట్లా చేస్తున్నాడు, మండల్ని కొట్టిండు, వీని వీక్నెస్ ఏంటి, పూజా హెగ్డే ఈమె కోసం వచ్చిందని తెలుస్తుంది. ఇప్పుడైతే వీడు నవ్వుల షో పెడతాడో అక్కడ పూజా హెగ్డే ఉంటది, కొట్టి సారీ చెప్పించింది కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి నిజం చెప్పిస్తాడు, వాడు మమ్మల్ని కొట్టిండు, నవ్వేలే చేయలే, వాడు ఏం మారలేదు, వాడు గ్యాంగ్స్టర్ అని చెప్పిన తర్వాత అబద్ధం చెప్పి కలిసిండు కదా హీరోయిన్ తోటి. అక్క మళ్ళీ అప్సెట్ అనుకుంటూ పూజా హెగ్డే ఏడిచినట్టు ఏడిచేసి వెళ్తా ఉంటది.
ఈ హీరో చిరాకులు వేసి నీ ఏమని ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ నువ్వు మారని చంపుతున్నావు, ఇంత ట్రై చేసినా ఇంకా మారని చేయను, నాకు ఇంకేమీ వద్దు, నువ్వు వద్దు దొబ్బే అని చెప్పేసి ఆమె వెళ్ళిపోమంటాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక వీని లోపల ఉన్న ఈ ఫైర్ చూసేసి ఎవడైతే విలన్ గాడు ఉన్నాడో ఈ లోపల చాలా ఫైర్ ఉంది, సూపర్ ఫైట్ ఉంది, నారీనాలకు వచ్చి జాయిన్ అయిపో, కొట్టేసి నువ్వే తోపైపోతావు, ఎవ్రీ 6 months కో సీజన్ జరుగుతూ ఉంటది, 5 days ఫైట్లు వచ్చి అంటాడు. సరే వచ్చేస్తాను ఫైట్ చేస్తాడు, విలన్ తరపు నుంచి ఫైట్ చేస్తాడు. హీఈస్ వర్సెస్ స్లేవర్స్. 2 టీంలు అన్నా కదా, రెడ్ బ్లాక్ అని చెప్పేసి. ఎవరైతే రెడ్ టీం ఉన్నారో మీరు సైలెంట్ చూసుకొని ఈ 30 మంది నేనే కొడతా అని చెప్పేసి అందరికి ఒక నోట్ కొడతాడు. హీరోయిన్ మర్చిపోవాలని చెప్పేసి శ్రీయాతో సాంగ్ ఉంటది. ఆ సాంగ్ లో ఆఫ్ కెమెరాలో హీరో గోల్డ్ ఫిష్ ఏది సినిమా మొత్తం విలన్స్ అందరు వెతికే ఈ మెయిన్ పాయింట్ ని ఫ్లేవర్ గాని కొడుకున్నాడుగా, వానికి ఆఫ్ కెమెరాలో చెప్పేసినాడు సీక్రెట్. వాళ్ళ బాబు చైనరికి పెళ్లి చెడగొట్టుకొని జైలుకు పోయి హీరోయిన్ ని అండమానికి పంపించి, అండమాన భలే ఉంది అస్సాం లాగా, హీరోయిన్ అండమానికి పంపించి మళ్ళీ వెనక్కి వచ్చి అంత కొట్టి ఇదంతా ఎందుకు, గోల్డ్ ఫిష్ ఎక్కడ ఉందని చెప్పనందుకే కదా, అది పోయి ఆఫ్ కెమెరాలో చెప్పడం ఏంట్రా. అక్కడ నుంచి హైలైట్ తాగి పడిపోతాడు రా సూర్య, తాగుతూ కూర్చుంటే వీళ్ళు స్లేవర్స్ వచ్చేసి వీడి వల్లనే మనల్ని ఇట్లా కొట్టారు కాబట్టి వీళ్ళు మనం చంపేద్దాం అని చెప్పేసి అటాక్ చేస్తారు. సముద్రంలో నూకేసినాడు. చాలా మంది 30-40 మంది ఉంటారు. తాగు ఉన్నావు కదా అని తప్పించుకోవచ్చు కానీ ఒడ్డు దగ్గరనే బోటెక్కి రెండ్రా అని చెప్పేసి ఇట్లా షర్ట్ ఓపెన్ చేస్తారు. షర్ట్ ఓపెన్ చేయగానే కనబడుతుంది, అలాగే శూలంగా కనబడుతుంది. అయ్యా నువ్వేం మా దేవుడు అయ్యా అని చెప్పేసి వచ్చారు, అందరు కాలు మీద పడతారు. నువ్వు మనిషి పశువారా? అప్పుడు ఫ్లాష్ బ్యాక్ చెప్తారా, ఓహో ఇదొక శూలం ఉంది, నీళ్ళు ఎవడో తీసుకుపోయిండు, మీ అమ్మ నువ్వు పోయినావు అని చెప్పేసి పిచ్చిదని చెప్పేసి చూపిస్తారు, సీన్ చూపిస్తారు. నిజంగా ఒక తండ్రి ఉన్నాడు, ఒక అమ్మ ఉంది, ఒక చెల్లి ఉంది, వీళ్ళందరూ నావాలనే నేను ఇక్కడ కొట్టానా అని చెప్పేసి వీడు బాధపడతా విత్ ఇన్ 10 minutes లో ఇప్పటి వరకు లేని ఎమోషన్ అంతా క్రియేట్ చేయాలని చెప్పేసి చాలా కష్టపడుతుంటారు అనమాట సూపరాజ్ దీంట్లో. నాకు ఆ కష్టం చాలా గట్టిగా కనబడతాయి కానీ ఎమోషన్ కనబడదు అన్నట్టు. సరే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ స్లేవర్స్ నుంచి వీళ్ళని ఫ్రీ చేయాలి. అర్థమవుతుందా సినిమా ఎట్లా వెళ్తుందో? అర్థం నా పక్కన ఉన్నాడు మావ, ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఇట్లా అని దుర్గారు ఏమన్నా అర్థమవుతుందా సినిమా? ప్రతి 2 నిమిషాలకు ఒకసారి తమ్ము సినిమా అన్నారా, లిటరల్లీ తమ్ము సినిమా అన్నారు. ఎవరు కాదు నేను చెప్తున్నా కదా, దే హ్యాడ్ వెరీ గుడ్ స్టోరీ, దే ఎండ్ అప్ లైక్ హెల్. ఏమైంది ఇప్పుడు అరీనాలకు మళ్ళీ వచ్చి లాస్ట్ టైం నేను రెడ్ టీం తరపున ఫైట్ చేసినా కదా, వీళ్ళు వీక్ ఉన్నారు, వీళ్ళు బోర్ కొడుతుంది, వీళ్ళ తరపునే ఫైట్ చేస్తా, ఇప్పుడు రెడ్ టీం కొడతా అని చెప్పేసి మీరు రిలాక్స్ అవ్వండి అని చెప్పేసి వీళ్ళని కొడతారు. వీళ్ళు వెనుక బ్యాక్గ్రౌండ్ లో ఈ స్లేవర్స్ ఎవరైతే ఉన్నారో బాణాలు కత్తులు అన్ని రెడీ చేసుకుంటా ఉంటారు. ఓకే వాడి మీదకి వెళ్ళటానికి వాళ్ళందరినీ కొట్టేస్తాడు, 30-40 మందిని కొట్టేస్తాడు. ఇడిదికి జరిగి ఎవడైతే విలన్ ఉంటాడో మా దగ్గరికి వచ్చేసి ఇప్పుడు నిన్ను కొడతారా, వీళ్ళే రాజనము నేనే రా విలన్ కాపాడడానికి వచ్చినా, మీ ఆధిపత్యం అయిపోయిందని చెప్పేసి ఫైట్ ఉంటుంది. కింద ఒక క్రొకడైల్ అని ఎస్టాబ్లిష్ చేస్తారన్నమాట. క్రొకడైల్ కి కట్టేసి చంపొచ్చు కాబట్టి, చంపితే సినిమా ఎట్లా తొందర అయిపోతే ఎట్లా మజా రాదు కాబట్టి వాడిని కట్టేసి అందరిని ఇక్కడ నుంచి వెళ్ళిపోగొట్టేసి వీడు పోయి నాజర్ దగ్గర పోతాడు వాడిని ఆపుదామని. నాజర్ వాడు ఏమంటాడు, నీ చేతిలో చచ్చే కంటే నేనే చచ్చిపోతా అని చెప్పేసి కాసుకొని చచ్చిపోతాడు. అక్కడ నాజర్ గారి ఇంట్లో శూలం ఉంటుంది, ఆ శూలం తెచ్చుకుంటాడు. గుడి మూసేసి కాబట్టి గుడి తెరవడానికి పోతాడు. నువ్వు అక్కడ విలంగా కట్టేసినావు, మనం చంపేసినావా, చంపలేదు, మొసలికేసినావా, వేయలేదు, కట్టేసి అయితే వచ్చేసినావు. శూలం పట్టుకొచ్చేసి వీళ్ళ ఫ్యామిలీ తోటి వీళ్ళు ఏడుస్తుంటే పూజా యాక్టర్ని పిలిపించుకొచ్చి నీ మీద పెళ్లి చేస్తున్నాం అనుకుంటున్నా ఇవని చెప్పేసి జరుగుతా ఉంటుంది. ఇటు దిక్కు సూర్య వాళ్ళ ఫాదర్ జోజు జార్జు ఒక ఆర్మీ, ఒక బెటాలియన్ విత్ మిషన్ గన్స్, కెమెరాలో మాట్లాడేసారు ఒకేసారి మిషన్స్ గన్స్ వేసుకొని అన్నమాల్లో దిగుతాడు. వీళ్ళు డైరెక్ట్ గా కట్టేసిన విలన్ గా దగ్గరికి పోతారా, ఏంటిది మాకేంటిది అంటున్నాను. వదిలేసి వాడు ఏమంటాడు, గోల్డ్ ఫిష్ ఎక్కడికో నాకు తెలుసు, మీ కొడుకు నాకు చెప్పిండు, మరి ఇద్దరం కలిసి మనం చంపేద్దాం పా అని చెప్పేసి మిషన్ గన్స్ అన్ని పట్టుకొని పోతుంటే సడన్ గా సూర్య కట్ చేస్తారు. హిందీ షాట్ పెట్టేసి సడన్ గా నవ్వి పూజా హెగ్డే పేరు రుక్మిణి, రుక్కు నువ్వు ఇన్ని రోజులు నన్ను గొడవలు వదిలే అన్నావు కదా, ఈ క్షణం నుంచి నా లోపల నుంచి గొడవలు వెళ్ళిపోయినాయి, ఇప్పుడంతా నేను శాంత స్వభావాన్ని, అహింస లేనే లేదు అని చెప్పి చెప్తాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా, అబ్బో కమలాసన్. ఈ పరివర్తన ఎక్కడి నుంచి వచ్చిందిరా, సినిమా మొత్తం అయిపోయిన తర్వాత అనుకుంటావా? అప్పుడు విలన్స్ వచ్చి చూసా అందరు ఇద్దరు మొహాలు ఎక్కడ చూస్తావా, ఏమైంది కదా బాణాలు రెడీ చేశారు, ఏమైందని కట్టి చేస్తే గోల్డ్ ఫిష్ అన్నాడుగా. గోల్డ్ ఫిష్ అంటే ఏదో చేపలు కాదు, రాకెట్ లాంచర్. ఆ రాకెట్ లాంచర్ లో ఒక 100-1000 ఉంటే హీరో వాళ్ళ టీం తోటి వాటిని తీసుకొచ్చేసి ఈ ఊర్లో పెట్టి వాళ్ళు వస్తున్నారని తెలిసిన తర్వాత మనిషికి ఒకటి ప్రసాదం పంచినట్టు పంచి అటాక్ కి రెడీగా ఉండండి అన్నట్టు పెట్టిస్తారు. ఒక ఆమె కాల్చిన తర్వాత అక్కడ బ్యాడ్ బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత హీరో వాళ్ళ అమ్మ ఇన్ని రోజులు పిచ్చిది కదా, ఆమె నవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఆమె నవ్వుతుందని చెప్పేసి ఇంకో ఆమె నవ్వుతుంది, ఇంకోళ్ళు అవుతారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు, వీళ్ళు సరెండర్ అవుతుంది. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఇట్.
సినిమా సూపర్ సార్, డైరెక్షన్ సూపర్, అద్భుతం. 100 days పక్కా. అండ్ మళ్ళీ చెప్తాను, దీంట్లో చాలా థాట్స్ ఉన్నాయి, చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇఫ్ దే వాంటెడ్ టు Yeah, agree. జస్టిస్ ఫర్ దిస్ మూవీ డెఫినెట్లీ చాలా బాగా చెప్పొచ్చు. ఎట్టు పోతారా సినిమా, ఒక పాయింట్ మీద స్టిక్ కాడు. గోల్డ్ ఫిష్ అని సినిమా మొత్తం తిప్పి ప్రసాదం పంచినాడు వంచుతాడా. బ్రో యూ మిస్ ద లాస్ట్ ట్విస్ట్ అట. ఆ ట్విస్ట్ ఏంటి బ్రో గుర్తులేదు? నువ్వు ఎంతసేపు నేను చూసిన తర్వాత నేను ఉంటా అనుకున్నావా? కార్తిక్ సుబ్బరాజ్ పడవన్న తర్వాత నేను దొబ్బేయడమే. ఆ సూర్య మదర్ లాంచర్ తప్ప మిగతా డమ్మీ నేనంటరా. ఏంటి అవన్నీ ఫేక్ అంట, అదొక్కటే. దయచేసి నన్ను చంపేయండి ప్లీజ్ యువర్ ఆనర్, ప్లీజ్. దిస్ డజంట్ మేక్ ద ఫిల్మ్ బెటర్ మ్యాన్. అరే అందరూ ఫేక్ ఏంట్రా? అరే ఏదో లియో సెకండ్ హాఫ్ లెక్క ఉంది కదరా. సినిమాలో బాగున్నాయి అంటే యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని పెట్టుకున్నారు, మస్త్ అనిపించింది నాకు. అండ్ సూర్య పర్ఫార్మెన్స్ ఏదో జరిగిందిరా. కార్తిక్ సుబ్బరాజ్ మిస్ సంథింగ్, లైక్ హి డజంట్ మేక్ మిస్టేక్. నాకేమనిపించింది, డబుల్ ఎక్స్ హిట్ అయింది కాబట్టి ఇట్లా పెడదాం. డబుల్ ఎక్స్ సినిమాని కూర్చుంటదిరా. నేను కార్తిక్ సుబ్బరాజ్ లైక్ జిగర్తండా చూసినప్పుడు నేను పెద్ద ఫ్యాన్ కాదు, పేటా చూసినప్పుడు పెద్ద ఫ్యాన్ కాదు. జిగర్తండా డబుల్ ఎక్స్ ఈజీ అంటే నేను అంత ఎక్స్పెక్ట్ చేసి నేను రెట్రో అనుకున్నా. రెట్రో మెట్రో అయింది. సర్లే రెట్రో ఐ వాంటెడ్ టు లవ్ ఇట్. పోయిందిరా సినిమా. మీనింగ్ అంటే నీ పర్పస్ ఏంటి? నువ్వు వాడిని చంపాలి. నువ్వు కృష్ణుడివి, వాడు కంసుడు. నీకు రాధా ఉంది, నీకు రాధాకి మధ్యలో కాన్వర్జేషన్, నీకు కంసుడికి మధ్యలో కాన్వర్జేషన్. కంసుడికి కొడుకున్నాడు. సో ఫైన్, అలాంటి టైప్ ఆఫ్ ఆస్పెక్ట్ ని పెట్టుకుని సినిమా ఫోకస్ చేయాలి. బట్ దే మేడ్ సమ్ మిస్ క్యాలిక్యులేషన్. అదైతే జరిగింది. ఇది సిచువేషన్. సో మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో చెప్పండి హిట్ 3 అండ్ దీని గురించి. అండ్ ఐ హోప్ యూ లైక్ అవర్ లైవ్. ప్లీజ్ లైక్ కొట్టేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. 50,000 చాలా 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 దగ్గర ఉన్నాం. సో 100 దాటేయాలి మనం, బట్ అయితే లేదు. బట్ కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాం. అంతక మ్యాన్ ఫిక్షన్ విత్ సాయి కృష్ణ పెట్టుకుంటా. సైనింగ్ ఆఫ్. బై.